ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇంట్లో చదవాలంటే ఇదిగో మీ గోల. ఏం చేసేది? నువ్వు బాధపడితే సరిపోదే. మీ నాన్నకి కొంచెం కూడా బాధ లేదు. నువ్వు ఇంత కష్టపడి పని చేస్తూ కూడా చదువుకుంటూనే ఉన్నావు. ఆ చదువు విలువ తెలిస్తేగా వీళ్ళకి. రమణి, నా బిడ్డ చదువుకి నేను ఎప్పుడు అడ్డురాను. జ్యోతికి మనం అంటే ఎంత ఇష్టమో చదువు అంటే కూడా అంతే ఇష్టం. అమ్మ జ్యోతి, నువ్వు పరీక్షలు పాస్ అయ్యేదాకా నేను వైన్ షాప్ వైపు కన్నెత్తి కూడా చూడను. దొంగతనం అస్సలు చేయనమ్మా. కనీసం మీ అమ్మ డబ్బులు దాచే పోపు డబ్బాలో కూడా చేయి పెట్టను. నేను కూడా అంతే బావా. బుజ్జమ్మ కోసం ఏ త్యాగమైనా చేస్తాను. తను పాస్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ మందు వాసన కూడా చూడను. ఈ తాగుబోతుల మాటలకేం గాని ఆ మూలకు వెళ్ళి గమ్మున కూర్చోండి. వెళ్ళండి. జ్యోతమ్మ, నీ మీద ఇదిగో మీ అమ్మ మీద ఒట్టేది చెప్తున్నాడు. పరీక్షలు అయ్యేదాకా మేమే తప్పు చెయ్యం, తప్పడడుగులు కూడా వెయ్యం. బుజ్జమ్మ, నువ్వు ఆ శ్రావ్య పాప గురించి భయపడుతున్నావా? అస్సలు భయపడద్దు. ఆ పిల్ల రోజు కాలేజీకి పోయి సంవత్సరం అంతా చదువుకున్నా సరే నువ్వు మనసు పెడితే 10 రోజుల్లో అదంతా నేర్చుకుంటావు. నీ గురించి నాకు బాగా తెలుసమ్మా. నువ్వు బాగా చదువుకుంటావు. చదువుకుంటాను, కానీ ఆ శ్రావ్యకి లెక్చరర్స్ ఉంటారు, స్నేహితులు సలహానిస్తారు, ప్రైవేట్ టీచర్స్ కూడా ఇంటికొచ్చి మరి ట్యూషన్స్ చెప్పి వెళ్తారు. కానీ మనకలా చేయటం కుదరదే. మన పరిస్థితి అది కాదు. నన్నేం చేయమంటావు చెప్పు తల్లి. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. కన్నాళ్ళు వేసే బదులుగా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా. మీ నాన్న వ్యాపారమా? పెళ్ళైన కొత్తలో వ్యాపారం చేస్తాను అంటే నా పుస్తలమ్మి డబ్బులిస్తే పేకాట్లో ఒక్క రౌండ్లో పోగొట్టుకుని వచ్చేశాడు. నిన్ను ప్రైవేట్ స్కూల్ కి పంపిద్దామని 10,000 జమ చేసి పెట్టాను. ఇదిగో ఈ దొంగరంగా నా కళ్ళు గప్పి ఇంట్లోనే దొంగతనం చేసేసి వెళ్లేవాడు. ఆ శ్రీలక్ష్మి మందు కొట్టుకి తీసుకెళ్లాడా, బకాయిల కింద లాక్కొని లుంగి ఊడదీసి పంపించారు. సర్లే, నువ్వేం బాధపడకు జ్యోతమ్మా. అయినా నువ్వు చదివి పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకొని మమ్మల్ని ఉద్ధరించాలా ఏంటి? మా బతుకులేం మారు. మేమేం కోరుకోం తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. లేదమ్మా, నేను కనీసం ఆ శ్రావ్యకొచ్చే మార్క్స్ లో సగం మార్క్స్ అయినా తెచ్చుకోవాలి. చదువుతాను, బాగా చదువుతాను. Working capital management is a business process that helps companies manage their current assets and liabilities to ensure they can meet short-term obligations and invest in growth. చదువుకుంటుంది కదా, ఇక్కడ ఎందుకు? మీరు వెళ్ళండి. Its goal is to maintain sufficient cash flow to meet its short-term operating costs and short-term debit obligations. జ్యోతి, మనం ఎంత చదివినా మన దగ్గర ఉన్న ఈ 2-3 పుస్తకాలు సరిపోవే. కనీసం ఒక పూట ట్యూషన్ కైనా వెళ్ళాలి. నాకైతే ఆ శ్రావ్య మీద గెలుస్తావని అనిపించడం లేదు. ఆ పిల్ల మీద కోపంతో పుస్తకాలు పడితే ఇప్పటికిప్పుడు చదువు వచ్చేస్తుందా?
అది కాదు జ్యోతి, ఒకసారి ఆలోచించు. పూజ, తనకేమీ 2 మెదళ్ళుండవు. నాకెంత మెదడుందో దానికి అంత మెదడుంటుంది. అది టాప్ ర్యాంకర్ అయితే కనీసం నేను 50% మార్క్స్ కైనా ట్రై చేస్తా. ఆ ప్రయత్నం చేయకుండా అన్నీ వచ్చేయాలి అంటే కుదరదు కదా. మాట్లాడకుండా చదువుకో. హే, నాన్న భయపడ్డారు, నాన్న భయపడ్డారు. శారదా, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? మళ్ళీ పిల్లలు గుర్తొచ్చారా? పిల్లలు గుర్తురాని క్షణం ఉంటుందా అక్క? చిన్నారి శ్రావ్య అల్లరొక పక్క, హారిందలా మాట్లాడే కావ్య ఒక పక్క. ఇద్దరు నాకు 2 కళ్ళలా అనుకో. నేను వండి పెట్టిన ప్రతిదీ అమృతమే వాళ్ళకి. కావ్య అయితే క్లాస్లో అమ్మ గ్రేట్ అని చెప్పుకుని మురిసిపోయేది. అక్క ఏమంటే చెల్లి అదే చిలక పలుకులు పలికేది. చూడ్డానికి ఈ 2 కళ్ళు చాలు. శారదా, నాకు పిల్లలు పుట్టలేదని నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. హ, నీ పిల్లల గురించి నువ్వు చెప్పినప్పుడల్లా అమ్మదనం తాలూకు కమ్మదనం తెలుసుకుంటున్నాను. నీ ప్రేమకు దూరమైన నీ బిడ్డలు దురదృష్టవంతులు. నేనే దురదృష్టవంతురాల్ని. వాళ్ళ భవిష్యత్తు సంతోషంగా వెలగాలని నేను చీకట్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకన్నా ఆనందం లేదు నాకు. పొరపాటున నా బిడ్డలు చెడ్డవాళ్ల చేతుల్లో పడితే వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే. అలా ఏం కాదులే శారదా. నీ పిల్లలు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఆశ్రమానికి వెళ్ళి ఆచూకీ తెలుసుకుంటే సరిపోతుంది కదా. నువ్వు నీ బిడ్డల్ని కళ్ళారా చూసుకోవచ్చు. వాళ్ళ మీద ఏ బెంగ లేకుండా ఉండొచ్చు. వద్దక్క, వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఆశ ఉంది. కానీ వాళ్ళు బాగుండాలని కోరుకున్న ఈ తల్లి గుండె వాళ్ళని చూడగానే నిబ్బరంగా ఉండగలదా? ఏమో అక్క, నా వల్ల కాదేమో అన్న భయం. వాళ్ళ భవిష్యత్తుకి నేనే అడ్డుగోడ కాకూడదు. మరి భరించలేనంత కడుపు కోతతో ఉన్నావు కదా శారదా. సరిగ్గా తినవు, కంటి నిండా నిద్రపోవు. ఇంకా నీ బాధ తీరేదెలా? నా పిల్లల్ని ఏదో ఒక రోజు ఆ దేవుడే కలుపుతాడక్క. ఆ నమ్మకం నాకుందక్క. పేగుబంధం విలువ తెలుసుకోవడానికే కదా ఆ దేవుడు మనిషి జన్మెత్తాడు. ఆ మాత్రం అమ్మ గురించి ఆలోచించడా? నేను పూజలు చేయను. ఇక నుంచి నీకోసమైనా ఆ దేవుడికి దీపం పెట్టి మొక్కుకుంటాను. నీ పిల్లలు నిన్ను మనసారా అమ్మా అని పిలవాలని కోరుకుంటాను. ఈ జన్మకి ఆ కోరిక తీరుతుందో లేదో.